కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలు గోవధ నిషేధం, హైందవ దేవాలయాల పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా తాను సిద్ధమని మాతృరూపణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు స్పష్టం చేశారు. నగరానికి చెందిన ధార్మిక సంఘాల ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు నండూరి సుబ్బారావు, మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, దేశిరెడ్డి, బలరామనాయుడు, ఇంద్రగంటి సూరిబాబు, దంతుర్తి సుబ్రహ్మణ్యం, చెరుకుపల్లి శంకరం, సాయిబాబా తదితరులు సీతంపేటలో ఆయన నిర్వహిస్తున్న 5వ రోజు రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ గోవధ నిషేధం, దేవాలయాల పరిరక్షణకు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరిబాబు మాట్లాడుతూ గోవధ నిషేధం, హిందూ దేవాలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ వర్తమానం పంపినా పట్టించుకోకపోవడంతో రిలే దీక్ష మొదలుపెట్టామన్నారు. ఈ నెల 10వ తేదీలోగా స్పష్టమైన కార్యాచరణ హామీ ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. యువజన నాయకులు శ్రీపాద సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మీరు పట్టించుకోకుండా, వదిలేయకుండా, ఉదాసీన వైఖరి కానీ మేము చర్య తీసుకోము, మాలో కదలిక రాదు అని అనుకుంటే మాత్రం అది మీరు ప్రభుత్వమే తప్పు చేస్తున్నట్టుగా చెబుతున్నాను నేను. ఇది అందరి ప్రభుత్వాధికారులు కూడా తెలుసుకోవాలి, ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ తెలుసుకోవాలని కోరుతూ ఎక్కడో మిణుగుమనేటటువంటి ఆశాజ్యోతి వెలుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు మన అందరి అదృష్టంతో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆయన కార్యవర్గం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మనం చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చెప్పలేనంత డెలిబరేట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సనాతన ధర్మం రక్షణ నా ముఖ్యధేయం, నేను హిందువుగానే పుడతాను, హిందువుగానే జీవిస్తాను, హిందువుగానే మరణిస్తాను అన్నాడు ఆయన ఓపెన్గా. అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకులు కనుక ముందర కనుక వచ్చి నిలబడితే ఏ భూములు, ఏ దేవాలయాలు అన్యాక్రాంతం అవ్వదు. అంచేత ఇప్పటికైనా దృష్టి పెట్టి ప్రభుత్వం ఇది ఎందుకు ఈ విధంగా బాధపడుతుంది, నేను ఒక్కడిని కాదు బాధపడేది, సమాజంలో 100కి 90 మంది బాధపడుతున్నారు. ఈ పైకి వచ్చేవాళ్ళు ఒకళ్ళే రాలేకపోవచ్చు, అందరూ నిరాహార దీక్షలో కూర్చోకపోవచ్చు. ఇవాళ నేను చెబుతున్నా, నిజంగా 10వ తారీఖు దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఖాయం. నేను ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటే ప్రభుత్వం మాత్రం తట్టుకోలేదు చెబుతున్నాను, ఇవాళ చెబుతున్నాను. అల్లకల్లోలం అవడం ఖాయం. ప్రజా జీవితం స్తంభిస్తుంది, రవాణా స్తంభిస్తుంది, అన్నీ స్తంభించిపోతాయి. సుమారు 7 మాసాల నుంచి మరి ఆధ్యాత్మిక గురువు అజ్జరపు హరిబాబు గారు నేతృత్వంలో ఆయన ఎన్నో విన్నపాలు విన్నవించిన ప్రభుత్వానికి చెవిటోడికి శంఖం ఊదినట్టుగా ఆయన విన్నపాలని పట్టించుకోకుండా ఆయన డిమాండ్ అంతా కూడా దేవాలయాలను పరీక్షించమని, గోవధ నిర్మూలించమని, గోవుల్ని కాపాడమని ఆయన అనేక సార్లు విన్నపాలు పంపించినా ప్రభుత్వం మొండిచేరు పట్టింది. మరి దానికి ఆయన మనస్తాపం చెంది కనీసం ఒక్కటి కూడా నాకు రిప్లై రాలేదు అనే నేపంతో ఆయన సుమారు 5 రోజుల నుంచి ఆయన రిలే ఫాస్టింగ్ చేస్తున్నారు. అజ్జరపు హరిబాబు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ధార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. మేము కూడా మద్దతు తెలపడానికి, ఎందుకంటే నిర్ణయం దీంట్లో ఆయన అడిగిన విషయాలు ఈవేళ కాకపోతే ఇంకెప్పటికీ తీరడం అవ్వదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలన్నీ తీరాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం తలపెట్టారు. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ దీన్ని గుర్తించి ఈ కార్యక్రమంలో మంచిది, చెడేది, ఏది తీర్చేది, ఏది తీర్చింది అని వాళ్ళు చెప్పి అజ్జరపు గారికి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. అందరి చేత సేవ చేయిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఇటువంటి కఠోరమైనటువంటి నిర్ణయం నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష కొన్నాళ్ళు చేసి అది కూడా సాధించలేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని పలకడం చాలా కొంత బాధాకరమైన, కానీ అది చేస్తే కానీ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదనేటువంటి సంకల్పం చేత వారు చేసి ఉన్నారు కనుక వారందరికీ పరిపూర్ణముగా మేము అందరం ఉన్నాము అని తెలియజేస్తూ మా విన్నపాన్ని ప్రభుత్వాలు విని వారు చేపట్టినటువంటి కార్యాన్ని
విజయం చేకూర్చాలి అని ప్రభుత్వాలకు మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం. అట్లాగే మన దగ్గర ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు వీరందరూ కూడా స్పందించి త్వరగా చక్కనేటువంటి మంచి నిర్ణయం ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేలా చేస్తారని వారందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా మేము కోరుతూ ఆ యొక్క గోవధ లేకుండా చేయమనమని, గోవును రక్షింపమని, దేవాలయాలు రక్షింపమని వారు కోరుతున్నటువంటి విన్నపాన్ని మీరందరూ కూడా సవినయంతో ఆలోచించి సత్యసంకల్పంగా భావం చేసి మీరందరూ కూడా నెరవేరుస్తారని ప్రభుత్వాలన్నిటికీ కూడా మనసా వాచా కర్మణ కోరుతున్నాం.